హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడం. ఇది రైస్, రోటీ, చపాతీలోకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా ఇంతకుముందు వీడియోలో కడాయి మష్రూమ్ గ్రేవీ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ని ఒకసారి ఉప్పు వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని మనకి మష్రూమ్ పైన బ్లాక్ పొర ఉంటుంది కదండి, ఈ పొర చాకుతోటి ఈ విధంగా నెమ్మదిగా సపరేట్ చేసుకోండి. మనం చేతితోటి కూడా సపరేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మష్రూమ్స్ పెద్ద సైజు అయితే కనుక 3 స్లైసెస్గా, చిన్నవైతే కనుక 2 స్లైసెస్లా కట్ చేసుకోండి. ఇలాగే అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 క్యాప్సికమ్ తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి వాటిలో లోపల ఉన్నటువంటి సీడ్స్ని సపరేట్ చేసుకోండి. మనకి సీడ్స్ అనేవి ఉండకూడదండి. ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ స్లైసెస్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ని ఈ విధంగా ఫుడ్లో యాడ్ చేసుకొని తీసుకుంటే డి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా స్లైసెస్ని అన్నిటినీ కూడా మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేయించాలండి. ఇలా వేయించడం వల్ల మనకి మష్రూమ్ నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది, మనకి తొందరగా కూడా ఉడుకుతుంది. ఇందులోకి కట్ చేసిన క్యాప్సికమ్స్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్నటువంటి వాటిని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి 2 లవంగాలు అలాగే 1 ఇంచు చెక్క అలాగే 2 ఇలాచీలు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ టమాటా, పచ్చిమిర్చి, అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం కూడా పచ్చివాసన పోయి మనకి బాగా దగ్గరకు పడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇలా పెరుగులో శనగపిండి పూర్తిగా కలిసే విధంగా విస్కర్ తోటి బాగా మిక్స్ చేయాలి. మనం కర్రీలో పెరుగుని యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుందండి. ఇలా మిక్స్ చేసిన పెరుగుని చల్లార్చి పెట్టుకున్నటువంటి గ్రేవీలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగులోకి కారం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే గ్రేవీ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందే వేయించి పెట్టుకున్నటువంటి మష్రూమ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఉప్పు, కారం అంతా మసాలా పట్టే విధంగా మష్రూమ్ క్యాప్సికమ్స్ రెండింటిని కూడా గ్రేవీలో బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనకి గ్రేవీకి తగినట్టుగా 200 ml వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి వాటర్ అనేది ఎక్కువ పడదండి. మనకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక చివరిలో కొద్దిగా కసూరి మేతిని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీలోకి కలిసే విధంగా మిక్స్ చేశాక మనం మీడియం ఫ్లేమ్ మీదనే మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ ఉడికించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే కనుక గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడి మష్రూమ్స్ కూడా మెత్తగా ఉడుకుంటాయి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా గ్రేవీలోకి కలిసే విధంగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి, మనకి మష్రూమ్ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మనకి వేడివేడిగా చపాతీ, రైసు, రోటీలోకి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.